ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టీఆర్టీ హెచ్జిటి ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో ఆ లోపల అభ్యర్థులు చాలామందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, నాకు జాబ్ వస్తుందా రాదా అని. సో ఈ వీడియో ద్వారా ఆ చిన్న డౌట్కి ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలానంటే, మనకి బ్రేకప్ నోటిఫికేషన్స్ టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఆ విషయం ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే మనకి కంప్లీట్గా టోటల్లో మనకి 530 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో కూడా కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉమెన్స్కి ఎంత ఉంది, ప్లెయిన్లో 147 అండ్ జనరల్లో 147, ఉమెన్స్లో 81. అంటే ప్రతి జిల్లాకి సంబంధించిన పోస్టులను కేటగిరీ వైజ్గా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం మెదక్ తీసుకున్నట్లయితే మెదక్లో మనకి ఓవరాల్గా 545 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇట్లా ప్రతి జిల్లాలో కూడా కేటగిరీ వైజ్గా పోస్టులు మనకు ఉన్నాయి కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని మన మార్క్స్ ఎన్నో తెలిస్తే మేబీ మనకు వస్తుందో రాదో కొంచెం ఒక క్లారిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎలానంటే, సో మనకి టెట్లో మొత్తం అంటే ఇప్పుడు టీఆర్టీలో మొత్తం మనకి 160 టీఆర్టీ ఎగ్జామ్లో 160 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 80 మార్క్స్ ఉంటాయి మనకి. అదేవిధంగా టెట్ నుంచి మనకి 20 మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. అదేలా మొత్తం 150 మార్క్స్ ఉంటాయి, అందులో మనకి 20%కి వెయిటేజ్ ఇస్తారు, 20%కి వెయిటేజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ రాసిన అభ్యర్థికి 105 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 120కి 105 మార్క్స్ వస్తే 20కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా 120లో 105 అంటే 150లో 105 అంటే 70%. సో 70% ఆఫ్ 20 = 14 మార్క్స్ వచ్చినట్టు. సో మనకి ఒక అభ్యర్థికి 105 మార్క్స్ టెట్లో కనుక వచ్చి ఉంటే దానికి 14 మార్క్స్ అనేవి డిఎస్సిలో యాడ్ అవుతాయి. అదేవిధంగా 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. 90 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 150లో 90 అంటే 60% అనమాట. సో ఈ 60%ని 20లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 12 మార్క్స్ వస్తాయి. అంటే ఒకవేళ 90 మార్క్స్ వచ్చి ఉంటే దానికి 12 మార్క్స్ యాడ్ అవుతాయి, 105 మార్క్స్ వచ్చి ఉంటే 14 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా కాకుండా 103, 104 అలా వచ్చి ఉంటే మనం ఏ విధంగా చేసుకోవాలి, 150 = మనకు వచ్చిన మార్కులు 104 అనుకోవాలి, 20కి ఎంత అని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ అనేది పాయింట్ల రూపంలో కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెట్ నుంచి 20% వెయిటేజ్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. సో వన్స్ మనకి టెట్ నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు 20కి సపోజ్ నాకు 14 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. మరి డిఎస్సిలో 160 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మొన్న రాసిన టీఆర్టీ ఎగ్జామ్లో 160 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో నేను ఒక 100 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశాను అంటే 160లో 100 అంటే మన 80కి ఎంత అవుతుంది, ఇందులో సగం తీసుకోవాలి. అంటే నాకు 50 మార్క్స్ ఇవి అవుతాయి అనమాట. సో ఈ 50 + 14 టోటల్ నాకు 64/100. అంటే డిఎస్సి మొత్తం అన్ని మార్కులు కలిపి 100కు గాను 64 మార్కులు రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు వచ్చిన మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వన్స్ మన మార్కులు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, మన జాబ్ వస్తుందో తెలుసుకోవడం కోసం మన డిస్ట్రిక్ట్ ఏంటి, సపోజ్ నేను మెదక్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. సో మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి మెదక్ టోటల్ 64 మార్క్స్ వచ్చాయి. నా కేటగిరీ వచ్చేసి సమ్ బీసీబీ ఉమెన్ అయితే ఉమెన్ అని చెప్పి రాసి పెట్టండి. సో ఈ విధంగా మీరు కామెంట్ బాక్స్లో మీ మార్క్స్ విత్ మీ క్యాస్ట్ మీ కేటగిరీ అది మెన్షన్ చేయడం ద్వారా, అందరూ ఇలా చేయడం ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మన మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు, అందులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మనకు కావాల్సిన పోస్టులో మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనే ఒక చిన్న క్లారిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఈ క్లారిఫికేషన్ తోటి కొంతమందికి ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మోర్ ఎవర్ ఇందులో ఈ రిజల్ట్ రావడానికి ఇంకా 3 months టైం ఉంటుంది. మినిమం 3 months అని కావచ్చు, ఎందుకంటే మనం మొత్తం ఫైనల్ లిస్ట్ పెట్టడానికి మినిమం 3 months అనే టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈలోపు మనం రాసే ఎగ్జామ్స్ పైన మనం ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా అంటే డైట్ చేసిన ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటాడు, ఫస్ట్ థింగ్. ఎందుకంటే టీటీసీ కంప్లీట్ చేసిన ప్రతి పిల్ల కానీ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటాడు. సో ఇంటర్మీడియట్ పాస్ పైన మనకి చాలా విద్యార్థులతోటి చాలా జాబ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్బీలో గ్రూప్ డి పోస్ట్ పడ్డాయి, గ్రూప్
డి పోస్ట్ పడ్డాయి. ఇవి కేవలం 10th పైన మాత్రమే, 10th బేస్ అంటే మనం అందరం ఎలిజిబుల్ అనమాట. ప్లస్ 18 years ఉండాలి. సో డిఎస్సి రాసిన వాళ్ళందరికీ కూడా 18+ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే. అదేవిధంగా పోలీసులో మనకి కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఇంటర్తో పాటు అంటే వీటిలో ఈ రెండే కాకుండా మనకి ఆర్ఆర్బి సెంట్రల్ లెవెల్ గ్రూప్ డి ఈ పోస్టులకు వచ్చేసి ఇంకా లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేయడానికి. 12th మార్చ్ నాడు లాస్ట్ డేట్. ఇంకా మనం టైం ఉంది కాబట్టి వీటికి మీరు అప్లై చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఎందుకంటే మనం వన్స్ ఎగ్జామ్ రాసేస్తాం, డిఎస్సి అయిపోయింది, దానిపైన ఫోకస్ చేస్తూ వస్తుందా రాదు. ఇప్పుడు మన చేతిలో పని అయితే ఏం లేదు, ఎగ్జామ్ రాయాలి, రాసేస్తాం. సో మన మార్క్స్ అనేవి ఎన్నో ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయడం ద్వారా మీకు తెలిసిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, రానివ్వండి రానివ్వకపోకండి, మన ప్రిపరేషన్ అప్ టు జాబ్ వచ్చేంత వరకు ఆపద్దు. సో దానికోసం ఆర్ఆర్బీలో గ్రూప్ డి పోస్టులు పడ్డాయి, వాటిని మీరు ప్రిపేర్ కండి. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంది, విత్ టైం కూడా ఉంది, అప్లికేషన్ టైం కూడా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా సికింద్రాబాద్ డివిజన్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి మీరు ఎలిజిబుల్. దాంతోపాటు పోలీస్ కానిస్టేబుల్ జాబులు రాబోతున్నాయి, ఇవి ఒక 14,000 పైన వస్తున్నాయని చెప్పేసి మనకు సమాచారం ఉంది. సో వాటికి కూడా మీరు ఎలిజిబుల్ కాబట్టి వాటిని ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే విఆర్ఓ అండ్ విఆర్ఏ, దీనికి 10th బేస్ అండి, దీనికి వచ్చేసి ఇంటర్ బేస్. సో ఈ రెండింటికి కూడా మీరు అందరూ ఎలిజిబుల్ కాబట్టి విఆర్ఓకి ప్రిపేర్ కావచ్చు, విఆర్ఏకి ప్రిపేర్ కావచ్చు. గ్రూప్ 4కి కూడా మీరు ప్రిపేర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ 4 అండ్ 3 కూడా మీరు ఎలిజిబులే, మేబీ 3 కన్ఫర్మేషన్ లేదు కానీ 4కి అయితే పక్కా మీరు ఎలిజిబులే కాబట్టి. సో గ్రూప్ 4 నోటిఫికేషన్కి ఎలిజిబులే, విఆర్ఓకి ఎలిజిబులే, విఆర్ఏకి ఎలిజిబులే, పోలీస్ కానిస్టేబుల్కి ఎలిజిబులే, ఆర్ఆర్బీకి ఎలిజిబులే. మన గోల్ ఒక జాబ్ అండి, అది టీచర్ జాబ్ అయితే ఓకే, అలా కాకుండా వేరే జాబ్ వచ్చినా సరే మనం చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మీరు అన్నిటికీ ఎలిజిబుల్ కాబట్టి వీటికి మీరు ప్రిపేర్ కావడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేసాం కాబట్టి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఈ టైం లోపల మన ప్రిపరేషన్ని ఆపకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్ని పోస్టులకు కూడా సిలబస్ దాదాపుగా సేమ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిన సిలబస్ చాలా వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ డి పోస్ట్లో తీసుకుంటే ఒక 25 మార్క్స్ మనకి మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది, అర్థమెటిక్స్ అంటాం. ఇంకొక 25 మార్క్స్ రీజనింగ్ ఉంటాయండి. ఇంకొక 25 మార్క్స్ జిఎస్ జనరల్ సైన్స్ ఉంటుంది. ఇంకొక 25 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మనం ఇంతకుముందుకు చదివిన డిఎస్సి ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రిపేర్ అయినాం, జిఎస్ ప్రిపేర్ అయినాం, రీజనింగ్ అర్థమెటిక్ అంటే రెండింటిని కలిపి మ్యాథ్స్లో కంటెంట్ పరంగా ఒక 18 మార్కులు ఇవ్వడం జరిగింది, వాటికి ప్రిపేర్ అయ్యాం. ఆల్మోస్ట్ ఆల్ అదే సిలబస్ ఉంటుందండి. ఇది కూడా 10th క్లాస్ బేస్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అదే టాపిక్ ఉంటుంది. మనం చదివిన అర్థమెటిక్స్లో టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, కాలము దూరము, తర్వాత మనకి బారువడ్డీ చక్రవడ్డీ, నిష్పత్తి అనుపాతాలు, ఇవే కాన్సెప్ట్స్ మనకి రిపీట్ కావడం జరుగుతుంది. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమేమి టాపిక్స్ తీస్తున్నాం అనేది. సో వాటన్నిటికీ మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి మీకు చాలా వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం విఆర్ఓ తీసుకున్నా, విఆర్ఏ తీసుకున్నా, పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నా, వీటిలో కూడా మ్యాథ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 50% వెయిటేజ్ తోటి ఉండడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ అంటే మనం మ్యాథ్స్కి ప్రిపేర్ కావడానికి స్పెషల్గా కోచింగ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డప్పుడు వెళ్తాం. కానీ ఇప్పటి నుండి కూడా మీకు మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. అంటే మనకు కాన్సెప్ట్ కాలము దూరము అనే కాన్సెప్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకుంటే దానిపైన వీడియో ఉంటుంది, కాన్సెప్ట్ ఏంటి, ప్రాక్టీస్ బిట్స్ ఏంటి, అన్ని రకాల కాన్సెప్ట్స్ మనం వీటి అప్లోడ్ చేయడం జరిగింది. టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, బారువడ్డీ చక్రవడ్డీ కావచ్చు, నిష్పత్తి అనుపాతం కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, రేఖాగంతం కావచ్చు, ఎటువంటి టాపిక్ తీసుకున్నా సరే మన ఛానల్లో, మన విద్య యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీకు అవన్నిటికీ కూడా ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి. ఖాళీ టైంలో ఇవన్నీ ప్రిపేర్ అయ్యడం ద్వారా మీరు ఎగ్జామ్ పడే టైం వరకు పర్ఫెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా మీరు ఎలిజిబుల్ కాబట్టి వాటికి ప్రిపరేషన్ ఆపకండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, జాబ్ రాని రాకపోయి డిఎస్సిలో, కాకపోతే మన ప్రిపరేషన్ మనం ఆపకూడదు. మన గోల్ ఏంటి, జాబ్ రావడం. అప్పటి వరకు కూడా మనం జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే ఈ కామెంట్ బాక్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీ మార్క్స్ విత్ కేటగిరీతో కామెంట్ చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి కామెంట్ బాక్స్లో స్కోర్ని పోస్ట్ చేయమని చెప్పండి. దాని ద్వారా చాలా మందిలో కూడా వస్తుందా రాదా, అయితే వస్తుంది లేకపోతే రాదని ఒక క్లారిఫికేషన్, చాలా మంది కూడా టెన్షన్ అనేది ఉండదండి. చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు. ఏంటంటే చాలా మంది బార్డర్లో ఉన్నాం, వస్తుందా రాదని బార్డర్లో ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్ ఉంది. దాని ద్వారా మిగతా ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ స్కోర్ని పోస్ట్ చేయండి విత్ కేటగిరీ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్. Thank you for watching. Thank you and all the best for your exams.